వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలి అనుకున్న వాళ్ళు గేమ్ అయిపోయిందండి. ఓకేనా, మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలనుకున్న వాళ్ళ గేమ్ అయిపోయింది. అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని మ్యానిపులేషన్, మైండ్ గేమ్ లాంటివి ఆడుతున్నారంట. అసలు ఏ విధంగా ఆడుతున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, అవకాశాలు వెతుక్కున్నారంటండి అన్ని రకాలుగా. ఓకేనా, మీరు అసలు ఇంకా బ్రేక్ త్రో చేయలేరు. మిమ్మల్ని ఇంకా అన్ని సైడ్ల నుంచి లాక్ చేసేసినట్టుగా అయిపోద్ది. మిమ్మల్ని మబ్బుల్లో ఉంచి మాట్లాడకుండా చేసి, ఓకేనా, 4 సైడ్ల నుంచి నలుగురు మాట్లాడడం వల్ల మీరు లోకం దృష్టిలో చెడ్డవాళ్ళు అయిపోతారు. లోకం దృష్టిలో బ్లాక్ అండ్ వైట్ లేదా సీసీ, ఓకేనా, బ్లాక్ అండ్ వైట్ సీసీ, ఓకేనా, నైట్ లేదా నిద్రపోతున్నప్పుడు ఇలాంటి ఒక ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. ఓకేనా, వాళ్ళు కలర్ఫుల్గా ఫ్రేమ్ కట్టేసి లోకానికి చూపించేయాలన్నట్టుగా ఏదో క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేశారు. వాళ్ళ గేమ్ అయిపోయిందండి, అవకాశం లేదు. మీకు పార్ట్నర్షిప్ లేకుండా, పర్సనల్ లైఫ్ లేకుండా ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. ముందుకు వెళ్లకుండా చేయడానికి ఛాన్స్ లేదు. మీరు నిలబడ్డారు, వాళ్ళ గేమ్ అయిపోయింది. ఎస్, అసలు ఇంకా బ్రేక్ త్రూ చేయలేరు అని అనుకున్నారు. చాలా స్ట్రాంగ్గా, చాలా పకడ్బందీగా, చాలా ఇదిగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఎఫెక్ట్ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఆ పని చేయడం వల్ల ఏమైంది అంటే, మీ విషయంలో ఏ విధంగా కుట్ర చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇందులో బయట వాళ్ళు ఉన్నారండి. ముందుకు వెళ్లకుండా చేసేయాలి, గతంలో ఉంచేయాలని చాలా ట్రై చేశారంట. తద్వారా ఏంటంటే ఇంక లైఫ్లో ముగ్గురు పని అయిపోయినట్టే. ఇంకా ముందుకు వెళ్లకుండా వాళ్ళని జీవితాంతం సరిపడా బాధ పెట్టేసినట్టే అని అనుకున్నారంట. దాన్ని ఒక అవకాశంగా తీసుకుందా అని కూడా అనుకున్నారంట. ఏంజిల్ ఒకటే చెప్తున్నారు, ఏది ఉన్నా సరే క్లారిటీగా మాట్లాడుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసుకోండి. బ్లేమ్ చేయడానికి, ఫ్రేమ్ చేయడానికి చాలామంది తిరుగుతున్నారు మీ చుట్టూ. ఓకేనా, బయట వాళ్ళు కొంతమంది అయితే, ఇంట్లో వాళ్ళు కొంతమంది, బయట వాళ్ళు 6, ఇంట్లో వాళ్ళు 3. ఓకేనా, డోంట్ సెటిల్ లెస్, యూ డిజర్వ్ బెటర్. ఓకేనా, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారని మీ జీవితాన్ని త్యాగం చేసే పనులు పెట్టుకోవద్దు, అస్సలు పెట్టుకోవద్దు. మీకు ఒక ఆఫర్ సెండ్ చేసే పనిలో ఉన్నారంట. ఎవరైతే ఆఫర్ సెండ్ చేయాలి, అది కూడా మీకు మంచి చేయడానికి కాదండి, చెడు చేయడానికి. ఫైనాన్షియల్గా కర్మ అనుభవించారు. బీ ప్రాక్టికల్. మైండ్ డైవర్ట్ చేయడం, మైండ్ని కంట్రోల్ చేయడం. ఓకేనా, యువర్ ఒపీనియన్ ఆన్ యూ ఈజ్ రియల్లీ మ్యాటర్స్ ఎ లాట్. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చాలా మ్యాటర్ ఇక్కడ. ఓకేనా, వాళ్ళ ఒపీనియన్ మీకు అనవసరం. ఓకేనా, అండ్ ఎవరైతే మీ విషయంలో దీన్ని అవకాశంగా తీసుకొని, లేదా ఈ విషయంలో మీ మీద ఫేక్గా కేసు వేయాలి అనుకున్నారంట, కానీ వర్క్ అవ్వలేదు. రికార్డింగ్కి బేస్ చేసి, లేదా రికార్డింగ్ వీడియోనో ఆడియోనో క్రియేట్ చేసి పట్టుకొని దాని ద్వారా ఏదో క్రియేట్ చేసేయాలనుకున్నారు. దీని వెనక ఎవరుండి నడిపిస్తున్నారు అంటే రిలేటివ్స్లో ఫాదర్ బ్రైడ్ అండి. ఓకేనా, ఎస్, బీ ప్రాక్టికల్. మీరు ప్రొటెక్షన్ సింబల్ వేసుకోండి, ఇవిలై చూపిస్తున్నారంట వాళ్ళు. అండ్ వాళ్ళంతా కలిసి కూడా మీకు ఆఫర్ సెండ్ చేయడానికి చూస్తున్నారంటే, అది కూడా మైండ్ డైవర్ట్ చేసి. ఓకేనా, బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది. తద్వారా కర్మ ఏమైందంటే బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, చెక్ ద వైబ్ అండి. ఎస్, మీ గురించి రూమర్ స్ప్రెడ్ చేసుకుంటున్నారు. అంటే మీకు కొంచెం చిరాగ్గా, హెడేక్గా ఉంటే ప్లేస్ మార్చడం, ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చోవటం, లేదా ఏరియాని క్లీన్ చేసుకోవటం లాంటివి చేయండి. ఫేక్ ఎవిడెన్స్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకున్నారో అది అడ్డం తిరిగిందండి. తద్వారా వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. ఫైనాన్షియల్గా చాలా అంటే దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు దే ఆర్ ద పిక్ పాకెటర్స్ అండ్ బెగ్గర్స్ అండ్ ఫ్రాడ్స్ అండి. వాళ్ళు ఫ్రాడ్సే, పక్కా ఫ్రాడ్సే. డబ్బులు కొట్టేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేసేవాళ్ళు, దొంగ లెక్కలు రాసేవాళ్ళు వీళ్ళు. ఫేక్ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసుకుంటున్నారంట మీకు అగేనిస్ట్గా. వేరే వాళ్ళు ఫొటోస్ పెట్టుకొని, లేదా పాత వాళ్ళు, మీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫోటో పెట్టుకొని హాయ్ హలో బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి మీరు ఏం చేస్తారు, ఫ్యూచర్లో ఏం చేస్తారు. ఓకేనా, సో ఇలాంటివన్నీ చేస్తున్నారంట, చూసుకోండి. కీప్ రైజ్ యువర్ వైబ్రేషన్ అండి. దే ట్రై టు కీప్ యూ ఇన్ లో వైబ్రేషన్. ఎస్, డైవర్ట్ చేయటం ఎప్పుడో ఏదో చిన్నప్పుడు 2003, 4, 5, 15 ఇలాంటి సంవత్సరాల్లో జరిగినాయి తిరిగి మళ్ళీ రిపీట్ చేసి విలువలు మర్చిపోయి మీ లైఫ్లో ఇప్పుడు మొదలు లేకుండా చేయాలనుకోవటం
మిమ్మల్ని జీరో చేసేసి అందరి ముందు ఫూల్‌గా చూపించాలనే ప్రయత్నం ఎవరైతే చేశారో అది పని చేయలేదు. ఓకేనా? వాళ్ళకి రివర్స్‌లో దండం పెట్టేస్తున్నారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు అని. యెస్. కాంప్రమైజ్ అయిపోండి. ఎందుకు అంటే వాళ్ళు కనుక తిరిగి చెప్పడం మొదలుపెట్టారు అంటే ఇప్పుడు కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు కదా! వాళ్ళ కొత్త ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటారు. ఓకేనా? ముందుకెళ్ళకుండా చేయలేరండి. ఖచ్చితంగా చేయలేరు. మీ లైఫ్‌లో పెట్టుబడి లాభాలు కన్ఫర్మ్. అస్సలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏమి కూడా చేయలేరు. వాళ్ళ లెఫ్ట్ లెగ్ అనేది లేదా రెక్క అంటే లెఫ్ట్ హ్యాండ్ అండి. ఓకేనా? అది ఫ్రాక్చర్ అవుతుంది, లేదా నొప్పెడుతుంది, లేదా అది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హ్యాండ్ యూజ్ చేయాలి. ఓకే. హ్యాండ్‌తో ఏదైనా పనులు చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ హ్యాండ్ అనేది ఉండదు. క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. దారి లేదండి. మీకు పెట్టుబడి లాభాలు రాకుండా క్రియేట్ చేయడం కోసం తన దగ్గర ఉన్న డబ్బులు అవగొట్టేసుకుంటున్నారు. కనిపించకుండా పెట్టుబడి లాభాలు వస్తున్నాయని లెక్కేసుకొని అతను ఏమీ చేయలేరు. ఓకేనా? ఖచ్చితంగా మీరు నిలబడి తీరుతారండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. అదర్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. నిలబడకుండా చేయాలని, ఇంట్లో ఒకరిని నిలబడకుండా చేయాలని వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారు. ఫిజికల్ రాబరీ చేయాలి అనే ఆలోచనలతో ఉన్నారంటే స్లిప్ అయ్యారంట. ఆల్రెడీ జారారు వాళ్ళు. బైక్ నుంచి రీసెంట్‌గా జారారు. వాళ్ళేంటంటే నైట్ వర్కర్స్ అండి. నైట్ టైం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారంట ఎక్కువ. అంటే అందరూ నిద్రపోయిన టైము, లేదా పరగడుపున లెగడము, లేదంటే మీ యొక్క లైఫ్ అనేది ర్యాండమ్ కాదండి. ఓకేనా? దానికొక పర్పస్ ఉంది. మీరు లీడ్ చేసి ఇన్‌స్టంట్‌గా మీ విషయంలో యాక్షన్ తీసేసుకోవాలి అనుకున్న వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. యెస్. ఏదో స్టాక్లింగ్ చేసి చాలా ప్రూఫ్స్ గ్యాదర్ చేశారంట. గాడ్ ఈజ్ యువర్ బ్యాక్. మీ విషయంలో గాడ్ ఉన్నారండి. ఓకేనా? మీ పని ఆపాలన్నా, మీ మీద నిందెయ్యాలన్నా, మీకు చెడు చేయాలన్నా ముందు వాళ్ళెళ్ళి ఆ పనో లేదా ఆ విధంగా చెయ్యాలన్నా అది ఏదైతే దారుందో అది వాళ్ళెళ్ళి మీ డివైన్ దగ్గర ఆగాలి. మీ డివైన్ పర్మిషన్ లేనిది అది మీ దాకా రాదండి. ఓకేనా? సో బీ హ్యాపీ. మీ దేవుడు మీ జోలికి ఎవ్వరిని రానివ్వరు. ఓకేనా? ఇక్కడ ఒక డాడీ గేమింగ్ ఆడుతున్నారంట. టేక్ యాజ్ రీజనేట్ అండి. ఓకేనా? వాళ్ళు ఏదైతే ఆడుతున్నారో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ షీకింగ్ కావచ్చు, న్యూ కోవర్కర్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్స్ అండి. అంటే కొత్త ఫ్రెండ్, కొత్త సిస్టర్, మేము ఇక్కడే ఉంటాం, ఇలాగే ఉంటాం, లేదా కొంతమంది ఇక్కడ ఉన్నారు, మాకు అక్కడ మా ఇల్లు ఉంది, ఇలాంటి వాళ్ళు కొత్తగా మీతో జత కట్టడానికి చూస్తున్నారు. అది వెన్నుపోటు వేయడానికి. సో వాళ్ళని పెద్దగా పట్టించుకోవద్దండి. వాళ్ళతో అసలు మాట్లాడద్దు. పూర్తిగా కంప్లీట్‌గా అవాయిడ్ చేసింది రావద్దని చెప్పండి. మొహమాటం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు మీతో గొడవ పెట్టుకొని మీ దగ్గర నుంచి ఊబిలాగు రికార్డ్ చేసుకొని మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్‌లోకి ఇన్వాల్వ్ చేయాలి. లేదా వేరే వాళ్ళతో గొడవకు మీ ఇంటికి రావాలనే ఉద్దేశంతో ముందు మీ పక్కన చేరడానికి చూస్తున్నారు. ముందు మీతో పక్కన చేరితే కదా మీతో గొడవ పడడానికి ఆ ఉద్దేశంతో ఉన్నారు. కర్మ వాళ్ళని ఊరినే వదలలేదండి. ప్రయత్నంలోనే వాళ్ళు కర్మ అనుభవించేశారు. మోస్ట్‌లీ మీ జోలికైతే మళ్ళీ రారు. ఓకేనా? రానివ్వద్దు కూడా. ఓకేనా? ప్రాక్టికల్‌గా కూడా మీరు రానివ్వద్దు. ఒకటే చెప్తున్నారు ఏంజెల్, మీ అసెంజర్స్ ఎవరైతే ఉన్నారోనండి మీ ఎనిమీస్ అందరిని కూడా డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. ఓకేనా? సో నో నీడ్ టు వర్రీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి కర్మ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ లైఫ్లో సక్సెస్ కన్ఫర్మ్ అండి. ఇది ఆల్రెడీ డెస్టిన్డ్. ఓకేనా? 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.